హాయ్ అండి. రాత్రి ఫాస్టింగ్ జాగారం చేశారా? నేను ఫాస్టింగ్ ఉన్నాను, జాగారం చేశాను. మీలో ఎంతమంది చేశారు అన్న కామెంట్ చేయండి. ఈషా ఫౌండేషన్ కోయంబత్తూర్ గురూజీ చాలా బాగా చెప్పారు. ఆ శివయ్యకు దగ్గరగా ఉన్నట్టు అనిపించింది. కొంతమంది ఏడుస్తున్నారు, నాకైతే అర్థం కాలేదు. మీకు తెలిస్తే కామెంట్ అయితే తెలపండి. నేను ప్రతి మండే ఫాస్టింగ్ ఉంటాను కదా. ఈసారి సండే పండగ వచ్చింది కదా, శివరాత్రి వచ్చింది. అలాగే నెక్స్ట్ డే మండేనే కదా, మండే కూడా నాది ఫాస్టింగ్ అన్నట్టు, ఫాస్టింగ్ ఉండాలి. పొంగలు పెట్టడానికి అని చెప్పేసి ఒక గిన్నె తీసుకున్నాను. గిన్నె తీసుకొని కొంచెం అంతా పసుపు పూసుకొని బొట్లు పెట్టుకోవాలి. బొట్లు పెట్టుకొని నిన్న నేను నారికేళ దీపం పెట్టాను అన్నట్టు. ఆ బియ్యము ఉంటాయి కదా, బియ్యం పోస్తాం కదా, ఆ బియ్యము తీసుకొని కొన్ని బియ్యం ఆ బియ్యం మనము పొంగలు పెట్టుకోవాలన్నట్టు. ఆ బియ్యంతో పాటు ఇంకొన్ని బియ్యం తీసుకొని కొన్ని తీసుకోవాలి. ఇంకొన్ని తీసుకున్నాను. ఒక గ్లాసు బియ్యం తీసుకున్నాను. అర గ్లాసు అయితే పెసరపప్పు తీసుకున్నాను. ఈ బియ్యాన్ని 2 సార్లు శుభ్రంగా కడిగి తీసుకోవాలి. ఒక గ్లాస్ రైస్ తీసుకున్నా కదా, ఒక గ్లాస్ రైసు, అర గ్లాసు పెసరపప్పు తీసుకున్నా కదా, 3 గ్లాసుల వాటర్ అయితే వేసాను. 1.5 గ్లాస్ అయితే పాలు అయితే పోసాను. ఒకసారి స్పూన్ తీసుకొని ఈ పాలు నీళ్ళు అన్నీ బాగా కలిసేటట్టు కలుపుకొని స్టవ్ మీద పెట్టుకోవడమే. రైస్ అయితే బాగా మెత్తగా ఉడకాలండి. మనము ఇలా పొంగల్ చేసుకునేటప్పుడు కొంచెం అంతా ఇట్లా పొంగనివ్వాలండి. పొంగితే చాలా మంచిది అన్నట్టు. మనము దేవుడికి చేసుకుంటున్నాం కదా పొంగలు, మనం ఇంట్లోదైతే అవసరం లేదులే, కానీ ఇట్లా దేవుడికి చేసుకునేటప్పుడు పొంగితే చాలా మంచిది అన్నట్టు. ఈలోపు ఆ రైస్ ఉడికేలోపు టీ తాగుదామని చెప్పేసి బాగా తలనొస్తుంది, నైట్ అంతా జాగారం చేశాం కదా అని చెప్పేసి టీ తాగుతున్నాను. ఒక కప్పు బెల్లం తీసుకోవాలి. 1 కప్పు బెల్లం తీసుకున్నాను. 1.5 స్పూను పంచదార అయితే వేసాను. పచ్చికర్పూరం వేసాను, యాలకులు, కొంచెం అంత తేనె, లాస్ట్లో కొంచెం సాల్ట్ వేసుకుంటే చాలా బాగుంటుంది స్వీట్కి. నెయ్యి వేసి కలుపుకోవడమే. కొబ్బరి నెయ్యిలో వేపుకొని వేసేసి కలుపుకున్నాను. ఇప్పుడు దేవునికి అయితే నైవేద్యం అయితే పెట్టుకోవాలి. మనము ఈరోజు అయిపోయింది కదా, స్వామికి నైవేద్యం పెట్టుకోవాలన్నట్టు. పెట్టుకుని కొబ్బరికాయ కొట్టుకోవాలి. అంతటితో మనం ఒక పొద్దు వెళ్ళిపోయిద్ది అన్నట్టు. ఫాస్టింగ్ అయితే అయిపోయింది. స్వామిని తీసి యథాస్థానంలో పెట్టేసుకోవాలి. దీపం కొండెక్కాక చేసుకోవాలి ఆ పని.